అందరికీ నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో వారం క్రితం చెప్పిన నేను చిన్న నోటిఫికేషన్లకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి. సో అదే తరుణంలో మనకు ఈనాడులో వచ్చినటువంటి కథనం ఈ 2 రోజులలో చాలా వైరల్ అవుతున్నది. ఈ విషయాన్ని నేను వారం రోజుల క్రితమే చెప్పిన. టీజీపీఎస్సీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది. ప్రభుత్వం కూడా ఈ 2 సంవత్సరాలలో ఎక్కువ నోటిఫికేషన్లు ఇవ్వడానికే సానుకూలంగా ఉన్నది. మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకూడదు. ఒక చిన్న విజ్ఞప్తి, ఎగురం టీవీ యాప్ను లాంచ్ చేసి అందులో జిఎస్కు సంబంధించినటువంటి టీజీపీఎస్సీ పేపర్ 1 కోర్సు పూర్తిగా అందుబాటులో ఉంచిన, దాంతోపాటు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఆల్ క్లాసెస్ మన ఎగురం టీవీ యాప్లో అందుబాటులో ఉన్నాయి. క్లాసులతో పాటుగా టెస్టులు ఉంటాయి. ప్రతి టెస్టుకు సంబంధించి ప్రతి క్వశ్చన్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మంచి టాప్ ఫ్యాకల్టీ చెప్పినటువంటి క్లాసులు, మిగతా అన్ని క్లాసుల కంటే మన క్లాసులు బాగుంటాయని చెప్పేసి నేనైతే బలంగా నమ్ముతున్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎట్లున్నదో ఒకసారి మీరు కామెంట్లో తెలియజేయండి. సో నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం ఇది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు సరైన సంఖ్యలో లేక అల్లాడిపోతూ ఉన్నారు. మంచి నోటిఫికేషన్ వస్తే తొందర జాబ్ సంపాదించి లైఫ్లో సెటిల్ కావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా సీరియస్ ఆస్పిరెంట్స్కి, రెగ్యులర్ మన ఫాలోవర్స్ అందరికీ తెలుసు. నేను వారం క్రితమే చెప్పిన. నిన్న మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఇదే కథనం రావడం జరిగింది. అయితే ఇందులో అందరికీ ఉండే డౌట్ ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉంటుందా, ఉంటే ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, అండ్ అతిపెద్ద నోటిఫికేషన్లు ఏమున్నాయని చెప్పేసి అయితే మన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అయితే ప్రధానంగా తక్కువ సమయంలోనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రూప్ 1 గ్రూప్ 2 పైన కూడా టీజీపీఎస్సీకి పూర్తి క్లారిటీ ఉంది. ప్రభుత్వం కూడా ఒక మంచి క్లారిటీ కొద్ది ఉంది. అయితే ప్రభుత్వం భావిస్తున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం దిగిపోయే లోపు 2 సార్లు గ్రూప్ 1 ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నది. సో ఇప్పుడు ఒకటి రావచ్చు. ఇప్పుడంటే ఇమీడియట్గానే కాదు, 2027 ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి నల్గొండ లాంటి ప్రాంతంలో. సో ఆ టైం వరకు ఒక నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా వస్తుంది, ఎక్స్పెక్ట్ కాదు. దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వం దిగిపోయే సమయంలో కూడా ఒక నోటిఫికేషన్ రావచ్చు. మొత్తం మీద 400 నుంచి 500 వరకు గ్రూప్ 1 ఖాళీలు ఉన్నాయి అంతే. కానీ వాటిని మరి ఎన్ని ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతుంది? 300 నుంచి 400 వస్తాయా, లేకపోతే 300 లోపే వస్తాయా, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఆ ఉద్యోగాలలో మళ్ళీ స్టేజ్ 1 స్టేజ్ 2 అంటే ఈ ప్రభుత్వం 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లకు ప్లాన్ చేస్తుంది. ఫస్ట్ ఎన్ని వస్తాయి, సెకండ్ ఎన్ని వస్తాయి అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. సో ఇప్పుడైతే కసరత్తు ఉన్నది ఏంటంటే ఎన్ని ఖాళీలు ఉన్నా కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ పకడ్బందీగా గ్రూప్ 1 తక్కువ సమయంలోనే నిర్వహించమని చెప్పుకునేందుకు చాలా ఆసక్తిగా ఉన్నది. లాస్ట్ టైం గ్రూప్ 1 కూడా అట్లనే క్లియర్ చేశారు. పేపర్ లీకేజీలు, టీజీపీఎస్సీ ప్రక్షాళన ఇవన్నీ చేసి ఒక గ్రూప్ 1 నిర్వహించినటువంటి ఘనత మాకున్నది అనే బలంగా ఉన్నారు. ఇదే సమయంలో ఇంకో 2 గ్రూప్ 1 వేసి అత్యధికంగా ఉద్యోగాల నోటిఫికేషన్ వేసినామని చెప్పుకోవడానికి వాళ్ళు బలంగా పూనుకున్నారు. కాబట్టి నేను భావిస్తున్నది ఏంటంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది ఈ ప్రభుత్వం దిగిపోయేలోపు 2 సార్లు రావచ్చు. ఇక గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి 2000 వరకు ఖాళీలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో అందులో ఆర్థిక శాఖ నుంచి ఎంతవరకు ఆమోదితం వస్తుంది? 1200 నుంచి 1500 వరకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది కూడా ఈ 2027 వరకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఇమ్మీడియట్గా వచ్చేటువంటి నోటిఫికేషన్లలో గ్రూప్ 2 అనేది కనిపించేటువంటి అవకాశాలు లేవు. అయితే ఇప్పుడు వాళ్ళు భావిస్తున్నది ఏంటంటే తక్కువ సంఖ్యలో ఉండేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి నోటిఫికేషన్లు ఇమ్మీడియట్గా ఇవ్వచ్చు. కాబట్టి వాటికి ఇచ్చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, ఈ ఏఎస్ఓ ఎంపీఎస్ఓ ఉద్యోగాలు కానీ, ఇంకా ఇంజనీరింగ్ స్థాయి కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి అవి కానీ, ఎండోమెంటరీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ, ఇట్లా చిన్న సంఖ్యలో అంటే 200 నుంచి 300 లోపు ఉండేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇందులో అతిపెద్ద సంఖ్య అంటే ఓన్లీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని చెప్పొచ్చు. ఇక జీపీఓకి సంబంధించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే జీపీఓకి సంబంధించి ఉన్నటువంటి ఖాళీలలో ఈ రెవెన్యూ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూనియన్ అంతా కూడా రిప్రజెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఛార్జీలుగా నియమించాలని చెప్పేసి రిప్రజెంట్ చేయడం వల్ల వాళ్ళతోటే నడుస్తూ ఉన్నది. సో వాటిని ఇమ్మీడియట్గా ఇప్పుడే భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి లేదు. కాబట్టి అది టీజీపీఎస్సీ దగ్గర ఫైల్ ఉన్నా కూడా ఆ రిక్రూట్మెంట్ పైన ఇప్పుడైతే కదలిక లేదు. సో ఆ ఫైల్ అయితే రెడీ అయింది కానీ గతంలోనే, దానిపైన జీపీఓకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇప్పుడైతే లేదు. ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్లలో జీపీఓకి సంబంధించి కానీ, గ్రూప్ 2 గ్రూప్ 1కు సంబంధించి కానీ అప్డేట్ లేదు. కాబట్టి చిన్న నోటిఫికేషన్లు మాత్రమే ఈ సెప్టెంబర్ అక్టోబర్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నవంబర్ డిసెంబర్ వరకు వెళ్ళేసరికి అక్కడ మనం గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. గ్రూప్ 1 అనేది ఈ ప్రభుత్వం 2 సార్లు వేస్తుంది అనేది మనకు తెలిసినటువంటి విషయం. అయితే దీనిపైన టీజీపీఎస్సీ చైర్మన్ గారు అండ్ ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన నిర్ణయం తీసుకొని త్వరలోనే మనకు ఒక గుడ్ న్యూస్ అందేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో
ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. నేను ఈ విషయాన్ని గతంలోనే మన ఆస్పిరెంట్స్కి చెప్పిన. ఇక్కడ ఒక ఆస్పిరెంట్గా మనం చేయాల్సింది ఏంటంటే మైండ్లో ఫిక్స్ కావాలి. తక్కువ సంఖ్యకే ఉద్యోగాలు వస్తాయి. ఈ తక్కువ సంఖ్యలో ఉద్యోగాలలో ఒక్కటి ఉన్నా నాకు చాలు, నేను గట్టిగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధిస్తా అని ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిన కొద్దీ మనకు నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతూ ఉన్నది. సో అట్లాంటి టైంలో క్వశ్చన్ పేపర్ హార్డ్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో మనం ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా వచ్చేటువంటి నోటిఫికేషన్ల కోసం చదువుతూనే ఉండండి, మీరు ప్రిపేర్ అవుతూనే ఉండండి. ఇక మీ ప్రిపరేషన్ కోసం మన ఎగురం టీవీ మీకు తోడు ఉంటుంది. జిఎస్కి సంబంధించి టీజీపీఎస్సీ పేపర్ 1కి సంబంధించినటువంటి కోర్స్ అంతా కూడా మన ఎగురం టీవీ యాప్లో అందుబాటులో ఉన్నది. కాబట్టి ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి కూడా కోర్స్ అందుబాటులో ఉన్నది. మీరు ఎగురం టీవీ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కోర్సెస్ పూర్తిగా అందుబాటులో ఉన్నది. ప్రతి క్లాస్కు సంబంధించినటువంటి వీడియోలు నిష్ణాతులైనటువంటి టాప్ ఫ్యాకల్టీ చెప్పినవే. సో ఇది మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం. మరొకసారి రక్షాబంధన్ శుభాకాంక్షలతో ఒక శుభవార్త తెలిసినట్టుగా నేను ఫీల్ అవుతున్నా. సో మీకు ఎట్లా అనిపించింది కామెంట్లో రాయండి. నోటిఫికేషన్లు వచ్చేంత వరకు కొంతమంది నాకు నమ్మకం లేదు అన్నట్టుగానే మాట్లాడతారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక పాజిటివ్ వే వచ్చింది, ఒక పాజిటివ్ ఆలోచన వచ్చింది. కాబట్టి మనం స్వాగతిద్దాం. మనకు ఒక మంచి రోజులు వస్తూ ఉన్నాయని చెప్పేసి పాజిటివ్ వేలో వెళ్దాం. నచ్చితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సదా విద్యాసేవలో ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.